శ్రీ సాయి సచ్చరిత్ర 12వ అధ్యాయం. సద్గురువు కరుణ, భక్తుల కోరికలు తీర్చిన సాయి లీలలు. అధ్యాయం ప్రారంభం. సిర్డీ వాతావరణం. సిర్డీ ఆ రోజున ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో నిండి ఉంది. సాయిబాబా మసీదులో తన సింహాసనంపై కూర్చొని గాఢమైన ధ్యానంలో ఉన్నారు. ఆయన కళ్లలో ఒక అనిర్వచనీయమైన కరుణ, ముఖంలో మృదువైన చిరునవ్వు. భక్తులు చిన్నా పెద్దా అందరూ ఆయన చుట్టూ కూర్చుని ఆ సాన్నిధ్యాన్ని ఆస్వాదిస్తున్నారు. బాబా మాటలు భక్తుల హృదయాలను తాకుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆయన కథలు చెబుతారు, కొన్నిసార్లు మౌనంగా ఉంటారు. కాని ఆ మౌనం కూడా ఒక లోతైన బోధనే. మనసు చదివిన సద్గురువు. ఆ రోజు ఒక కొత్త భక్తుడు సిర్డీకి వచ్చాడు. అతని మనసులో ఒక చిన్న కోరిక ఉంది, బాబా వద్ద ఒక ప్రత్యేకమైన ప్రసాదం పొందాలని. కాని ఆ కోరికను ఎవరితోనూ చెప్పలేదు. బాబా ఒక్కసారిగా అతని వైపు చూశారు. కళ్లలో ఒక స్మితం. తన పక్కన ఉన్న ప్రసాదం తీసుకుని ఇలా అన్నారు, ఇది నీకోసమే, తీసుకో. ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. తన మనసులోని కోరికను బాబా ఎలా తెలుసుకున్నారని ఆలోచించాడు. కన్నీళ్లు పడి అతని హృదయం బాబా పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. అతను గ్రహించాడు, సద్గురువు వద్ద మాటలు అవసరం లేదు, భక్తి సరిపోతుంది. కాకాసాహెబ్ దీక్షిత్. భక్తి పాఠం. కాకాసాహెబ్ దీక్షిత్ బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడు. ఒకసారి అతను వినయంగా అడిగాడు, బాబా, మేము ఏమి చేస్తే మీరు సంతోషిస్తారు? బాబా చిరునవ్వుతో సమాధానమిచ్చారు, నన్ను స్మరించు, నీ కర్మలు నిజాయితీగా చేయు, ఎవరికీ కీడు చేయకు. అదే నాకు ఇష్టం. దీక్షిత్ అర్థం చేసుకున్నాడు, భక్తి అనేది కేవలం పూజలో లేదా జపంలో మాత్రమే కాదు, మన ప్రవర్తనలో, మన మాటల్లో, మన ఆలోచనల్లో కూడా ఉండాలి. కఫ్నీ అనగా పాత చొక్కా బోధ. ఒకరోజు బాబా తన పాత కఫ్నీని తీసి కొత్తది ధరించారు. భక్తులు ఆశ్చర్యపడి అడిగారు, బాబా, ఈ పాతది ఎందుకు వదిలారు? బాబా చిరునవ్వు చిందిస్తూ చెప్పారు, పాత వస్త్రం వదిలి కొత్తది ధరించాలి. అలాగే మనం పాత చెడు అలవాట్లను, చెడు ఆలోచనలను వదిలి కొత్త మంచి గుణాలను అలవరుచుకోవాలి. ఆ మాట భక్తుల హృదయంలో లోతుగా ముద్ర వేసింది. వారు తమలోని చెడు అలవాట్లను వదిలే ప్రయత్నం మొదలుపెట్టారు. శ్రద్ధ, సబూరి. ఈ అధ్యాయంలో బాబా మళ్లీ తన రెండు ప్రధాన బోధనలు గుర్తుచేశారు. శ్రద్ధ, గురువుపై, భగవంతునిపై పూర్తిగా విశ్వాసం ఉంచాలి. సబూరి, ఫలితాల కోసం ఆతురపడకుండా సహనంతో ఎదురుచూడాలి. బాబా అన్నారు, నువ్వు విశ్వాసంతో నన్ను ఆశ్రయిస్తే నీకు సరైన సమయానికే నేను ఫలితం ఇస్తాను. ఆలస్యమవుతుందనిపించినా అది నీ మేలుకోసమే. అధ్యాయం ముగింపు. బాబా హామీ. బాబా చివరగా ఒక హామీ ఇచ్చారు, నువ్వు ఒక్క అడుగు వేస్తే నేను నీవైపు 10 అడుగులు వస్తాను. నీ భక్తి నన్ను బంధిస్తుంది. భక్తులు ఈ మాటలను జీవితాంతం గుర్తుంచుకున్నారు. ఆయన సమీపంలో ఉన్న ప్రతివారూ ఆ సాన్నిధ్యం వల్ల శాంతి, ఆనందం, ఆధ్యాత్మిక బలం పొందారు. ఈ అధ్యాయం యొక్క సారాంశం. సద్గురువు భక్తుల మనసు చదివి, మాటలేకుండా కోరికలు తీర్చుతారు. భక్తి కేవలం పూజలో కాదు, మన జీవన విధానంలో ఉండాలి. చెడు అలవాట్లను వదిలి మంచి గుణాలను అలవరుచుకోవాలి. శ్రద్ధ మరియు సబూరి ఆధ్యాత్మిక జీవితానికి పునాది. గురువుపై ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వస్తారు. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.